హాయ్ అండి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. మనకు ఇందిరమ్మ ఇళ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, అలాగే సర్వేకి సంబంధించి ఎవరికైతే కంప్లీట్ అయిందో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ, అలాగే నెక్స్ట్ మనకు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి సర్వే కూడా మనకు కొనసాగుతూ ఉందండి. మనకు గ్రామాల్లో కానీ, అలాగే నెక్స్ట్ మనకు పట్టణాల్లో కూడా ఎవరైతే సర్వే అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఏదైతే యాప్ ఉందో అందులో ఉన్న క్వశ్చన్స్ని బట్టి వాళ్ళు అప్డేట్ తీసుకొని ఆ యాప్లో అయితే అప్డేట్ చేస్తారండి. సో ఈ విధంగా వాళ్ళు వివరాలను అయితే సేకరిస్తున్నారు. అలాగే ఎవరికైతే సర్వే కంప్లీట్ అయిందో అవ్వలేదో జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సర్వేకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకైతే వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి చాలామంది సో ఎప్పుడు మనకు ఇల్లు పంపిణీ చేస్తారని చెప్పేసి డౌట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో ఈ సర్వే అనేది కంప్లీట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుందండి. సో మనకు సంక్రాంతికి మన సీఎం గారు డైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది. సంక్రాంతికి అందరికీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లును అయితే మంజూరు చేస్తారో, పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మనకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలియజేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.